దేవుని మనకి మహిమ ఘనత కలుగుగాక. దేవుని స్తుతించిన ఆలోచనము 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తుడా సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామందుగా ఇది కలిసిన వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనం నాకు నాటబడాలని మా మన నిద్రలతో వాక్యంలో సత్తును నడిపించండి. నా చేతులు మా సంఘ చేతులు ఒక నూతన క్రియ చేయబోతున్నందుకు ఇక్కడ సంఘం కూర్చొని వినేవారిని, ఆన్లైన్లో వినేవారిని ఆశీర్వదించని దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకి మహిమ ఘనత కలుగును. దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన దినం, నూతన వారం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. ఈ వాక్యం ధ్యానిస్తుండగా మీరు తీసుకున్న అంశం ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని మంచి హస్తము అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు నెహెమ్యా గ్రంథము, బుక్ ఆఫ్ నెహెమ్యా. నెహెమ్యా అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది మరి తను చేసిన ప్రార్థన కానీ తను చేసిన క్రియని మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు మనకు దగ్గర సమయంలో నెహెమ్యా గ్రంథం నుంచి మరి 10 నిమిషాలు కొన్ని వచ్చినాలు ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తుండగా మన మాట ద్వారా దేవుడు మనం ఆశీర్వించాలి, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. సో నెహెమ్యా మొదటి అధ్యాయం మనం గమనిస్తే 3వ వచనం నుంచి 6వ వచనం వరకు బుక్ ఆఫ్ నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే, And they said to me, the survivors who are left from the captivity of the province are there in great distress and reproach. The wall of Jerusalem is also broken down, and its gates are burned with fire. So it was when I heard these words that I sat down and wept and mourned for many days. I was fasting and praying before the God of heaven. And I said, I pray, Lord God of heaven, O great and awesome God, you who keep your covenant and mercy with those who love you and observe your commandments, please let your ear be attentive and your eyes open, that you may hear the prayer of your servant, which I pray before you now, day and night, for the children of Israel, your servants, and confess the sins of the children of Israel which we have sinned against you. Both my father's house and I have sinned. నెహెమ్యా మొదటి అధ్యాయంలో గమనిస్తే ఒక వార్త వింటాడండి నెహెమ్యా. ఏంటి ఆ వార్త? యెరూషలేము గోడలు పడిపోయినాయి, కూలిపోయినాయి అన్న వార్తను వింటాడు. ఆ వార్త వినగానే నాకేం సంబంధం, నాకేం పట్టింపు, యాజకులు లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, నా ఉద్యోగం నేను చేసుకుంటే, నా పని నేను చేసుకుంటాను అనకుండా ఎప్పుడైతే విన్నాడో చూడండి, ద వాల్ ఆఫ్ జెరూసలేం ఈజ్ ఆల్సో బ్రోకెన్ డౌన్ అండ్ ఇట్స్ గేట్స్ ఆర్ బర్న్డ్ విత్ ఫైర్. ఎందుకంటే గోడలు పడగొట్టబడ్డాయి. ఇంకేం చేస్తాయంట, గోడలు పడిపోయినాయి. నేనేం చేయాలి? దుఃఖపడుతున్నాడు, బాధపడతాడు. చూడండి, when I heard these words that I sat down and wept. నేను ఎప్పుడైతే ఏ మాటలు విన్నాడు? యెరూషలేము గోడలు పడిపోయినాయి, కూలగొట్టబడ్డాయి అని ఎప్పుడైతే వార్త విన్నాడో, ఆ మాట విన్న వెంటనే ఏమైందంటే తన ఏం చేస్తున్నాడు? ఈ సాట్ అని కూర్చొని దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకేం చేస్తాడ? ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాడు. చూడండి, యెరూషలేము దేవునికి సంబంధించింది. గోడలు పడిపోతే దేవుడు కట్టుకోవాలి, లేదంటే ఎవరైనా పంపించి కట్టుకోవాలి. ఈయనకు అక్కడ సంబంధం లేదు. నెహెమ్యా యాజకుడు కాదు, లేకపోతే పరిషుడు కాదు, లేకపోతే అక్కడ లీడర్ కూడా కాదు, ఏమీ కాదు. ఆయన ఏంటిదంటే ఒక సర్వెంట్ మాత్రమే.
రాజుకి పానీయం అర్పించాల్సిన సమయం అనేది బట్లర్ పిలుస్తారు. కేవలం ఏం చేయాలంటే రాజు టైం ఎప్పుడైతే పానీయం తాగాలో లేదా వైన్ తాగాలి ఆ టైంకి మాత్రమే డైట్ మెయింటైన్ చేసే విధంగా టైంకి మాత్రం తనకి సప్లై చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే వార్త విన్నాడో ఒక సర్వెంట్ లాగా ఏ వార్త విన్నాడు? యెరూషలేము గోడలు కూలగొట్టబడ్డాయి, పడిపోయినాయి. అవి ఏం చేయాలంటే ఆ మా వార్త చూడండి, మందిరం కూడా కాదండి, చర్చి కూలిపోవడం వేరే, మన ప్రహారీ గోడ కూలిపోవడం వేరే. యెరూషలేము గోడలు కూలిపోతేనే ఆయన బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ దేవుళ్ళు ఏమన్నా మొదలుపెట్టు 5వ వచనం, ఐ ప్రే లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్, ఓ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, యూ హూ కీప్ యువర్ కమనెంట్ అండ్ మర్సీ విత్ దోస్ హూ లవ్ యూ అండ్ అబ్జర్వ్ యువర్ కమాండ్మెంట్స్. ఏం చేస్తుంట? నిబంధన నెరవేర్చేవాడు, కృపా కనికరం కలిగిన దేవ. ఏం చేశాడంట? నీ నీ కృప నిత్యం ఎవరితో ఉంటుందంట? ఎప్పుడైతే నీ ఆజ్ఞలను గైకుంటామో, నిన్ను ప్రేమించే వారిని, నీ ఆజ్ఞను గైకొనేవారు, నిన్ను సేవించే వారి పట్ల నీ నిబంధన నిరంతరం ఉంటుంది. ఓ గొప్ప దేవాన్ని ప్రార్థన చేస్తాడు. ప్లీజ్ లెట్ యువర్ ఇయర్ బి అటెంటివ్ and your eyes open, that you hear the prayer of your servant which I pray before you, day and night, the children of Israel and your servants. దివారాత్రము నీ ఏం చేశారంటే, నేను ప్రార్థన చేస్తాను, నీవు నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకి చెవి యొగ్గు. ఎందుకు ప్రార్థన చేస్తాడు? భారం కలిగింది. అయ్యో నా యెరూషలేము పట్టణం గోడలు కూలిపోయినాయి కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ప్రార్థన చేస్తాడు. తను ఎందుకో ప్రేరేపణ కలిగింది కదా. బహుశా అనుకుందాం దానికన్నా నెహెమ్యానే కాకుండా నెహెమ్యాతో పాటు అనేక మంది అక్కడ ఉన్నారండి, బాధపడాల్సిన వారు, దుఃఖపడాల్సిన వారు, బాధ్యత కలిగిన వారు. కానీ నెహెమ్యా ఏం చేస్తాడంటే ఒక దాసుడుగా, ఒక పనివాడు ఎప్పుడైతే వార్త విన్నాడో ఆయన ఏం చేస్తాడో డైరెక్ట్ రాజు దగ్గర పోలేదు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి మొరపెట్టుకున్నాడు, నా ప్రార్థన విను అని అడుగుతున్నాడు. ఏం చేస్తాడు అంటే తనకేదో ఆశ కలిగింది, నేను ఏదైనా చేయాలి, కూలిపోయిన గోడని నేను తిరిగి కట్టాలన్నా లేదా నేను ఏమైనా చెయ్యాలి, దాంట్లో టు డూ సంథింగ్. అక్కడ ఉన్న ఉద్యోగ పరిస్థితి గమనిస్తే నేను ఇక్కడ ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళలేను, రైట్. కానీ నేను అక్కడ పట్టణ విషయంలో, ఎరుకో గోడల విషయంలో నేను ఏదైనా చెయ్యాలి, టు డూ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యం యెరూషలేము పట్ల నేను ఏదైనా సహాయం చేయాలి, నేను నా వంతు సహాయం, నా వంతు పని నేను ఏదైనా చెయ్యాలి అన్న ఆసక్తితోని, ఆ ప్రేరేపణతో ఏం చేస్తాడు? ప్రయాసపడి ఏదైనా ప్రయాసపడుతున్నాడు. రాజు దగ్గర వినకముందు రారాజు దగ్గర వెళ్ళినాడు. ఏ విధంగా? ప్రార్థన చేస్తాడు, ఉపవాస ప్రార్థన చేస్తాడు, తను సిద్ధపరచుకొని, తను ప్రయాసపడుతూ, తను ఏర్పాటు చేస్తూ, దేవా నేను తప్ప అంటే తన హృదయంలో నేను ఏదైనా చెయ్యాలి కదా, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, నేను ఏదైనా చేయాలి అన్న ఆశ తన హృదయంలో కలిగింది కాబట్టి ఇలాంటి ప్రార్థన చేయగలిగాడు. ఆ ప్రార్థన పాటు చూడండి 11వ వచనం గమనిస్తే, O Lord, I pray, please let your ear be attentive to the prayer of your servant and to the prayer of your servants who desire to fear your name, and let your servant prosper this day. I pray and grant him mercy in the sight of this man, for I was the king's cupbearer. ఏం చేస్తాడు? ఓ దేవా, నా ప్రార్థన విను. నీ దాసుడు ప్రార్థన మీరు ఆలకించండి. నీ దాసుడు ప్రార్థన చేస్తాడు, నా కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. ఇగో నువ్వు కట్టిన మందిరము, నువ్వు ఏర్పరచుకున్న మందిరము, అక్కడ గోడలు కూలిపోయింది కాబట్టి ఆ గోడల విషయంలో, మందిరం విషయంలో నేను ప్రార్థన చేస్తాను. నువ్వు నా ప్రార్థన ఆలకించండి, నీ దాసుడు చేసే ప్రార్థన ఆలకించు. ఏమన్నాడు? యువర్ సర్వెంట్ ప్రాస్పర్ దిస్, మే యువర్ సర్వెంట్ ప్రాస్పర్ దిస్ డే. నీ దాసుడు ఏం చేయాలంటే వర్ధిల్లాలి. దేంట్లో వర్ధిల్లాలి? తనకున్న ప్రణాళిక, తన హృదయంలో ఉన్న వాంఛ విషయంలో నేను వర్ధిల్లాలి. ఆస్తులు సంపాదించుకొని భార్య పిల్లలతో సుఖం ఉండడానికి ఆశపడట్లేదండి. వాట్ ఎవర్ యూ డూ అంటే చూడండి, యువర్ సర్వెంట్ ప్రాస్పర్ దిస్ డే, ఐ ప్రే అండ్ గ్రాంట్ హిమ్ మర్సీ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ మ్యాన్. ఈ రాజు దృష్టిలో ఏమంటే నాకు కృప కనికరము కావాలి. ఎందుకు? నేను రాజుకి ఏంటంటే నేను ఒక దాసుడిని. I am a cupbearer in the sight of the king, for I was the king's cupbearer.
ఏమని చూసాము? మొదటి అధ్యాయంలో శుభవార్త విన్నాడా, చెడు వార్త విన్నాడా? అది చెడు వార్తలే తనకి. హృదయాన్ని కదిలించే వార్త విన్న వెంటనే అది నేను ఏం చేయాలా, ఎట్లా చేయాలా, నేను ఉద్యోగం రాజీనామా చేసి నేను వెళ్ళిపోతా అని అట్లనే పని చేయలేదండి. ఫస్ట్ థింగ్ ఏం చేశాడు, ఎప్పుడైతే వార్త విన్నాడో కదా, హృదయాన్ని కదిలించే వార్త విన్న వెంటనే ఒక విశ్వాసి అనుకుందాము, ఒక క్రైస్తవుడు అనుకుందాము, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన? క్యాషువల్ ప్రార్థన కాదండి, ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రార్థన ఏమున్నది? నేను చేసిన తప్పిదాన్ని క్షమించు, ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పిదాన్ని క్షమించు, మా వంశం చేసిన, మా ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మేము చేసిన తప్పిదాన్ని లేదా మేము చేసిన పాపాన్ని క్షమించమని అడుగుతా ఉన్నాడు. వార్త విన్న వెంటనే తను తాను పరిశీలించుకొని ఎగ్జామిన్ చేసుకొని, మాలో పాపం ఉంది కాబట్టి మేము ముందుకు ఎదగలేము, మేము ముందుకు నడవలేము కాబట్టి మమ్మల్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిస్తే దేవుని మార్గంలో, దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో, ఆ మందిరాన్ని కట్టే విషయంలో, గోడలు కూలిపోయిన దాని విషయంలో మేము ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మేమేం చేయాలి? దేవుని దృష్టిలో మేము నీతిమంతులు ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. పాపం ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు కాబట్టి ఫస్ట్ దేవా మా పాపాన్ని తొలగించు, మమ్మల్ని క్షమించు, నీవు మా మధ్య నుండి, మాలో నుండి, మాతో మమ్మల్ని ముందుకు నడిపించు అని ఏం చేస్తాడు? ఆ వాంఛతోని, ఆ వాంఛతని ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? కృప కనికరం అడుగుతున్నాడు. దేవా కృప చూపించు, ఫేవర్ అడుగుతున్నాడు, కటాక్షము చూపించు. ఎవరి దృష్టిలో? రాజు విషయంలో, రాజు దృష్టిలో నాకు కటాక్షము చూపించుకుని అడుగుతున్నాడు. ఏమే రెండో అధ్యాయానికి వెళ్తే verse 2. Therefore the king said to me, why is your face sad, since you are not sick? This is nothing but sorrow of heart. So I became dreadfully afraid and said to the king, may the king live forever. Why should my face not be sad when the city, the place of my father's tombs, lie waste and its gates are burned with fire? Then the king said to me, what do you request? So I prayed to the God of heaven, and I said to the king, if it pleases the king, and if your servant has found favor in your sight, and ask that you send me to Judah, to the city of my fathers, tombs, that I may rebuild it. Then the king said to me, the queen also sitting, said, how long will your journey be, and when will you return? So it pleased the king to send me, and I set him a time. Furthermore, I said to the king, if it pleases the king, let letters be given to me for the governors of the region beyond the river, that they must permit me to pass through till I come to Judah. And a letter to Asaph the king, keeper of the king's forest, that he must give me timber to make beams for the gates of the citadel, that pertains to the temple, for the city wall, and for the house that I will occupy. And the king granted them to me according to the good hand of my God was upon me. స్టోరీ మొత్తం చెప్తున్నాడు రాజు. ఈ రాజు ఏం గమనించినాడు? రాజు నెహెమ్యాని గమనించినప్పుడు తన ముఖంలో దుఃఖము, బాధ, వేదన కనిపిస్తున్నది. ఏమే అరే ప్రతిరోజు ఈయన ఈ విధంగా ఉండేవాడు కాదు కదా, ఈరోజు ఏంటి ప్రత్యేకంగా ముఖం మార్చుకొని ఉన్నాడు అంటాడు కదా, అదే మాట వాడతాడు కదా, ఎందుకురా ముఖం మార్చుకుని అంటాడు. ఎందుకు దుఃఖపడతావు, ఎందుకు ఏం ఆలోచిస్తావు, ఎందుకు నీ ముఖం దుఃఖంగా ఉన్నది, ఎందుకు సంతోషంగా లేవు, అదే ప్రాబ్లం ఏంటిది అని ఏం చేస్తాడు? దాసుడిని రాజు ప్రేమించినాడు, దాసుడు నమ్మకత్వాన్ని కూడా గ్రహించినవాడు. వాడి ప్రాబ్లం వాడికి అది ఉంటుంది, నాకేంది, నాకు ఎవ్రీ టైం టు టైం నువ్వు ఏదైనా ప్రాబ్లం నాకు అనవసరం, కానీ నాకు టైం టు టైం ఏదైతే రావాలో నాకు అది నా దగ్గరికి రావాలి. కానీ రాజుకి నెహెమ్యాకి బహుశా మంచి సంబంధం ఉన్నది కదా, మంచి పనివాడుగా పేరు పొందుకున్నాడు కాబట్టి రాజు నెహెమ్యా చూసినప్పుడు జాలి కలిగినది. అదే ప్రాబ్లం ఉన్నాడు నెహెమ్యా, మనం అడిగి కనుక్కుందాం. సాధారణంగా చాలామంది మంచి లీడర్షిప్ అయితే తప్పకుండా అడిగి కనుక్కుంటారు. నాకేం పట్టింపు, నా పని నాది, నేను మేనేజర్ ఉన్నాను, నేను లీడర్, నేను రాజు ఉన్నాను, నా టైం టు టైం నాకు అన్నీ రావాలి, వాడు ఏమన్నా కానీ కదా, వాడు సాగని బతికి ఇంకేమైనా కానీ అన్న లీడర్స్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ రాజు విషయం కూడా ఒక మంచి రాజుగా, తన దాసుని పట్టించుకునే రాజుగా ఏం చేస్తాడు?
వై ఈజ్ యువర్ ఫేస్ సాడ్ సిన్స్ యూ ఆర్ నాట్ సిక్? ఏమని గ్రహించినాడు? నీ ఆరోగ్యం బాగానే ఉంది కానీ నువ్వు నీ ముఖంలో సంతోషం లేదు. రీజన్ ఏంటిది? దిస్ ఇస్ నథింగ్ బట్ సారో ఆఫ్ హార్ట్. హృదయ అంతరంగంలో ఏదో దుఃఖపడుతున్న బాధ ఉంది, వేదన ఉంది కాబట్టి అది నీ ముఖంలో కనబడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటిది అలా వెంటనే నెహెమ్యా తన జరిగిన పరిస్థితి అందరూ వివరిస్తున్నాడు. నేను యూదా ప్రాంతానికి వెళ్ళాలి, నా యెరూషలేము గోడలు పడిపోయి నాకు సమయం కావాలి. మంచి విషయం ఏంటిదంటే చాలాసార్లు రాజు నడితే రాణి నడి చెప్తూ అంటారు, రాణి నడితే రాజు నడి చెప్తూ ఉంటారు. ఎందుకు? సాధారణంగా యూజువల్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. లీవ్ అప్లై చేసేటప్పుడు లీవ్ ఇవ్వద్దు కాబట్టి ఏం చేస్తారు? అరే నేను వాళ్ళని అడిగి చెప్తాను. యూజువల్గా ఆర్గనైజేషన్లో ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వచ్చు కానీ ఏం చేస్తారు? హెచ్ఆర్ని అడుగుతాను, లేదంటే మీ టీమ్ మేనేజర్ని అడుగుతాను, టీమ్ లీడర్ని అడుగుతాను, మీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆఫీస్లో వాళ్ళని అడిగి చెప్తా ఉంటారు. డైరెక్ట్ ఇచ్చే అధికారం ఉన్నా కానీ ఇద్దరు ముగ్గురిని అడిగి చేస్తూ ఉంటారు. మంచి విషయం ఏంటిదంటే రాజు రాణి ఇద్దరు కూడా అదే రూమ్లో ఉన్నారు. అడిగిన వెంటనే చూడండి, ఇక రాణి జోక్యం చేసుకుంటుంది. Verse 6, then the king said to me, the queen also sitting beside him, how long will your journey be? ఎంతకాలం నువ్వు ప్రయాణం చేస్తావు? నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి? నువ్వు ఎంత టైం కావాలి? ఇవన్నింటిలో కూడా ఏం చేస్తావు? ఇద్దరు కూడా ఏకీభవించి దాన్ని అడిగింది గ్రాంట్ చేసినందుకే verse 8 ఏమంటుంది? verse 8 చివరిగా గమనిస్తే, and the king granted them to me according to the good hand of my God upon me. హల్లెలూయా. రాజు ఎందుకు కటాక్షం చూపెట్టినాడు? రాజు తన అడిగిన పర్మిషన్ ఎందుకు గ్రాంట్ చేసినాడు? ఎందుకంటే రాజు దగ్గర వెళ్ళకముందు దేవుని దగ్గరకు వెళ్ళినాడు. రాజుని ఏదైతే అడగాలో మొదట దేవుని అడిగినాడు. దేవుని మన వరకు, దేవా నీ హస్తము నా పైన ఉండును గాక, నీ కృపాని కనికరం నా పైన ఉంటే నేను రాజు దగ్గర వెళ్ళినప్పుడు రాజు నేను ఏదైతే అడుగుతానో తప్పకుండా నేను ఏం చేస్తాడు అని ఇవ్వగలుగుతాడు. పర్మిషన్ కావాలి. డబ్బు సాయం చేస్తాడో చేయడు ఫస్ట్ థింగ్, నేను వెళ్ళడానికి నాకు పర్మిషన్ కావాలి, లీవ్ అప్లికేషన్ కావాలి, నాకు లీవ్ కావాలి. ఎన్ని రోజుల్లో నాకు తెలియదు కదా, ఎంత టైం అయితే తెలియదు. సాధారణంగా లీవ్ అడిగి మేము ఏం చేస్తాము? ఫస్ట్ థింగ్ ఎన్ని రోజులు అడుగుతారు. ఒక రోజు అంటే ఓకే, వారం రోజులు కావాలంటే ఏం చేస్తారు? కూర్చోబెట్టి ఎందుకు, ఏమిటి, ఎలా కదా, ఎందుకు వెళ్ళాలనుకున్నా, ఎన్ని రోజులు వెళ్ళాలనుకున్నాం, ఇట్లా పోయి ఇట్లా రావచ్చు కదా. కొన్ని సమయం ఈ యూజువల్గా సాగులోకి పోయినప్పుడు లేకపోతే బరియర్కి ఫీల్డ్కి పోయినప్పుడు ఎట్లుంటుందంటే ఇట్లా పోయి చుట్టూలో పోయి బరియర్ చేసి వచ్చేయాలి. నువ్వు 2 రోజులు చేస్తావా, 3 రోజులు చేస్తావా, 7 రోజులు చేస్తావా, 10 రోజులు చేస్తావా, ఇవన్నీ పర్మిషన్ ఉండదు. నువ్వేం చేస్తావు? చేసేది ఏముంది? నీకు చేసేది ఏముంది? నువ్వు పోయి సాబట్టిండా రమ్మనే పర్మిషన్సే ఉంటుంటావు మాకు. కొన్నిసార్లు పోవాల్సిన అవసరం, నువ్వు పోకపోతే అక్కడ సాగు చేయాలా? లీవ్ ఇవ్వకపోయేవాళ్ళు, లీవ్ ఉండేది కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో రాజు నెహెమ్యా మీద దేవుని కటాక్షం ఉంది కాబట్టి, ఎందుకు కటాక్షం ఇచ్చిందంటే యథార్థ హృదయ వైఖరితో ఫస్ట్ ఏం చేస్తాడు? దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వేదపడ్డాడు. నాకెందుకులే అనుకోకుండా దేవుని రాజ్యం కట్టే విషయంలో పట్టింపు కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేస్తాడు, ఉపవాస ప్రార్థన చేసినాడు. దుఃఖపడుతున్నాడు. రాజు అడిగిన వెంటనే బహుమాట పడకుండా ఇవన్నీ కూడా చెప్పగలిగాడు కాబట్టి ఏమని గమనిస్తాం? ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ అపాన్ మీ. verse 8 ఒకసారి చదివేసేస్తాం చివరి భాగం. పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలమును మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడుగులను ఆయు ఆసాకునకు ఒక తాకీదుని ఇవ్వుడని అడిగితిని. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తముల కొలది రాజు నా మనవి ఆలోచించాడు. దేవుని కరుణా హస్తము నాపై ఉంది కాబట్టి, హల్లెలూయా, దేవుని కరుణా హస్తము నాపై ఉంది కాబట్టి రాజుని నేను ఏదైతే అడిగినో అది రాజు నాకు ఇవ్వగలిగాడు. ఎందుకు? దేవుడు రాజుతో పనిచేస్తున్నాడు, నెహెమ్యాతో పనిచేస్తున్నాడు. వాక్యం ఏం తెలుస్తుందండి? ద కింగ్స్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. రాజు హృదయము దేవుని హస్తం ఉన్నది. ఎటువైపు అంటే అటువైపు తిప్పగలుగుతాడని ఒక వాక్యంలో రాయబడ్డారు.
సో ఈరోజు ఈ రాజు హృదయము దేవుని చేతికి ఎవరు అప్పగించినారు? నెహెమ్యా అప్పగించాడు. దేవా అంటే ప్రార్థనలో నాకు కటాక్షం కావాలి. ఇంతకుముందు చెప్పలేమో చూసాము, ఐ వాంట్ మర్సీ కావాలన్నాడు. వెన కోర్టులకి నేను రాజు దగ్గర వెళ్ళినప్పుడు ఆ కటాక్షం కావాలి కాబట్టి ఏం చేస్తాడు? ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ప్రార్థన పూర్వకంగా ఇది సంపాదించగలి అంటే ఏమని చూసాం? కరుణ హస్తం, దేవుని కరుణ హస్తము నాపై ఉంది కాబట్టి. అండ్ ద కింగ్ గ్రాంటెడ్ దెమ్ టు మీ అకార్డింగ్ టు గుడ్ హ్యాండ్ ఆఫ్ మై గాడ్ అపాన్ మీ. కరుణ హస్తం నాపై ఉంది కాబట్టి రాజు నాకు ఇది అనుగ్రహించాను. మీన్ ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా మనకి అవసరం అండి. మీన్ మనం ఏదైనా సమస్య ఉంది, ఏదైనా పరిష్కారం కావాలి, కష్టమైన స్థితిగతులు ఉన్నట్లయితే ఏమని చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఫార్ చాలాసార్లు చిన్న చిన్న ఈ గవర్నమెంట్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఏం చేయాలి? ప్రార్థన చేసి, దేవా నేను ఏ లీడర్ దగ్గర వెళ్తున్నాను, ఏ గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర వెళ్తున్నాను, ఏ పని మీద వెళ్తున్నానో నీవు వాళ్ళ హృదయాన్ని కదిలించు, నాకు కటాక్షం కుమరించు, నా మార్గము సరళం చేయి, నేను వెళ్తున్న పనిలో నేను ఏం చేయాలి? నేను సఫలం చూడాలి. అందుకే అక్కడ ప్రార్థన చేశారు, మే యువర్ సర్వెంట్ ప్రాస్పర్ ఇన్ దిస్ డే అన్నాడా లేదా? ప్రాస్పర్ అంటే నీ దాసుడు వెళ్తున్న మార్గంలో వర్ధిల్లాలి. ఏదైతే ప్రార్థన చేస్తా వచ్చో ఆ ప్రార్థన ప్రకారము దేవుడు నెహెమ్యా జీవితంలో ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళు నేను చూసుకుని అనట్లేదండి. అన్ని అంటే అడుగడుగున ప్రార్థన చేస్తాడు, అడుగడుగున దేవుడు తనకి జవాబిస్తాడు. దేని ద్వారా జవాబిస్తాడు? నా హస్తము నీ పైన ఉన్నది, నా కరుణ హస్తము నీ పైన ఉంది కాబట్టి నీ అడుగడుగున గొడుగులాగా నేను ఏం చేస్తాను? నిన్ను వెంబడిస్తాను. గొడుగు పట్టుకొని నువ్వు గొడుగు ఇంట్లో పెట్టుకొని నువ్వు బయటకు వర్షం వెళ్తా అంటే తడుకుంటావా? తప్పకుండా తడుస్తుంది. సో ఏం చేయాలి? గొడుగు అంటే ఏంటిది? దేవుని హస్తాన్ని నువ్వు చేతితో పట్టుకొని వెళ్ళినట్లయితే నువ్వు ఏదైతే మార్గంలో వెళ్తున్నావు నువ్వు మార్గంలో నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావు. ఈరోజు ఇక్కడ ఏమని గమనిస్తావు? ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ అపాన్ మీ. ఇంకా ముందు గమనిస్తే క్లుప్తంగా చూసాం వర్స్ 17 and 18 చదువు. అయితే వారితో నేను ఇట్లాంటివి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పింది. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొద్దము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకోలేదు. చూడు ఏమన్నారు ఇక్కడ? Come, let us build the wall of Jerusalem that we may no longer be a reproach. మనం పడుతున్న బాధ వేదన మీరు అందరూ కూడా చూస్తున్నారు. చూడు ఏం చేస్తాడు? నేను ఒక్కడే వెళ్ళి చేయలేనండి, మీరందరూ కూడా నాతో పాటు రండి. Come, let us build the wall of Jerusalem that we may no longer be a reproach. And I told them of the hand of my God which had been good upon me. ఏమన్నాడు? ఫస్ట్ థింగ్ నెహెమ్యా చెప్తే నమ్మాలంటే అది సాధ్యం కాదు. సాధ్యం కావాలంటే ఏం చేయాలి? నెహెమ్యా ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ఇంత దూరం వచ్చినట్టే నేను ఏం చేస్తాను? వార్త విన్నామంటే నేను దుఃఖపడ్డాను, ప్రార్థన చేస్తాను. ఎన్నో రోజులు నేను ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గర వెళ్తే రాజు నన్ను చూసినాడు. రాజుకు నేను ఇవన్నీ కూడా వివరించినప్పుడు దేవుని కృపా హస్తము అంటే దేవుని కరుణా హస్తము నాపై ఉంది కాబట్టి రాజు నాకేం చేశాడు? పర్మిషన్ ఇచ్చినాడు. ఈ లెటర్స్ అన్నీ కూడా ఇచ్చినాడు. ఏ రాజు దగ్గర వెళ్తున్నాను, ఏ బార్డర్స్ నేను క్రాస్ చేసి వెళ్తున్నానో ఆ బార్డర్స్కి సంబంధించిన గవర్నమెంట్ కానీ రాజు కానీ నాకు కావాల్సిన ఆ కర్రలు కానీ నాకు కావాల్సిన సామగ్రి నాకు ఇస్తూ వచ్చినారు. మనం అందరం కూడా వెళ్ళి కడదాము. ఏమంటుంది ఇంకా వర్స్ 18లో? Let us rise up and build. Then they set their hands to do this good work. ఈ మంచి పని చేయడానికి అందరూ ఏం చేశారంట? లేచి అందరూ ఏమన్నారు? Let us rise up and build. మనం లేచి మనము గోడని కడదాము. ఏంటంట? మంచి పని చేయడానికి అందరినీ కూడా ఏం చేస్తారు? జతపరిచినాడు. అందరు చెదిరిపోయినారండి.
భయపడి చెదిరిపోయిన వాళ్ళు, అరే మన గుమ్మము కాలిపోయినాయి, గోడలు కూలగొట్టబడినాయి, మన గుమ్మం లేదు, మన గోడ లేదు, అయ్యో ఏం చేస్తాం, కట్టుకోగలుగుతాం, మన సామర్థ్యత ఉంది, మనం కట్టగలుగుతాం, కట్టుకోగలుగుతాం, చలో మనం అందరం చేస్తాం, నేను ఒక్కడు ఉన్నాను, నాతో పాటు మీరు అందరం సహకరించండి, జతపరచండి, మనం అందరం కూడా కలిసి కడతాం, ఇది మన ఇల్లు, ఇది మన మందిరం, ఇది మన గోడలు, మనం కట్టుకుందాం, మన పట్టణ గోడలు కట్టుకుందాం అన్న ఆశతోని ప్రతి ఒక్కరిని కూడా ఏం చేసి ఎంకరేజ్ చేస్తాడు. వాక్యం ఏం రాకపోతే దావీదు గురించి, అండ్ డేవిడ్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఏం చేసి దావీదు కష్టం ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు అందరు కూడా దావీదును రాళ్ళతో కొట్టి చంపాలనుకున్న పరిస్థితిలో ఏం చేశాడు, దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేసి ఏం చేశాడు, దేవుల్లో బలపరుచుకున్నాడు. నెహెమ్యా కృంగిపోవాల్సిన వ్యక్తి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనతో పాటు తను తాను ఏం చేస్తాడు, బలపరుచుకొని ఇతరులను బలపరిచి ఇతరులను ఎంకరేజ్ చేసి చలో మనం ఒక మంచి కార్యం చేస్తాం ఫర్ అ గుడ్ వర్క్. దేవుని మందిరం కదా, మన పట్టణము, మన మందిరము గోడలు కూలగొట్టబడ్డాయి, పడిపోయినాయి, కాల్చబడ్డాయి, కాబట్టి మనం వెళ్ళి కడతామన్న ఆలోచనతో ఏం చేస్తాం, వెళ్ళి 10 మందిని, ఎంతమంది అయితే అంతమందిని సేకరించి సమకూర్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఏమంటున్నాడు, వాళ్ళందరూ భయపడుతున్నారు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారు, మనల్ని కట్టనివ్వరు, కాబట్టి ఏమని చేస్తాడు, భరోసా ఏంటిది, ఒకవైపు రాజు నాకు సహాయం చేస్తాడు, ఇంకొక వైపు ఏంటిది, నా దేవాది దేవుడు తన హస్తము మన పైన ఉన్నది, తన కృప హస్తము నా పైన మన పైన ఉంది, కాబట్టి ఈరోజు వరకు ఏంటిది, ఇంత దూరం మనం రాగలిగినాం, ఇవన్నీ కూడా మనకి సమకూర్చబడారు. సో లెట్ us గో అండ్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ ది లార్డ్. నెహెమ్యా 4:2 గమనిస్తే, షెమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయదురు, తమంతటా తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా. జస్ట్ ఒక మాట దాని గురించి చూడు, ఇక్కడ ఏం చేస్తామో, నెహెమ్యా ఏం చేస్తాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. కట్టడానికి బయలుదేరినప్పుడు శత్రువులు ఏం చేస్తారు కదా, అండ్ he spoke before his brethren and the army of Philistine, what are these feeble Jews doing, will they fortify themselves, will they offer sacrifices, will they complete it in a day, will they revive the stones from the heaps of rubbish, stones that are burned. ఏం చేశారండి, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అడ్డుగోడగా నిలబడ్డారు, వీళ్ళు కట్టగలుగుతారా, వీళ్ళు చేయగలుగుతారా, బూడిదని మళ్ళీ తీసుకొని కట్టగలుగుతారా, రాళ్ళు కాలిపోయినాయి, కట్టలు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి, అంటే నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా చూపిస్తున్నారు, ఒక్క రోజులో కట్టగలుగుతారా. శత్రువేమో గోడ కట్టకుండా ఆపాలని ప్రణాళిక, నెహెమ్యా వారి ప్రజలందరూ ఏం చేశారు, గోడ ఎట్టి పరిస్థితుల్లో కట్టాలి అనే ప్రణాళిక. ఏది ఏమైనా డిస్కరేజ్మెంట్ వస్తుందండి, దేవుడు ప్రత్యేకంగా దేవుని సేవ పరిచయం చేస్తున్నప్పుడు కదా, దేవుని మందిరానికి, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయంలో ఏదైనా మంచి పని చేయడానికి మనం బయలుదేరినప్పుడు తప్పకుండా ఆటంకం వస్తుంది. ఆ రోజులో వచ్చింది, ఈ రోజులో కూడా వస్తుంది. కానీ ఏం చేయాలి, మనము ఆటంకాన్ని తట్టుకొని ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనకి. ఎందుకు, నువ్వు నమ్మాలి, దేవుని హస్తము నా పని ఉంది, దేవుని హస్తం నా పని ఉంది, కాబట్టి నా మార్గము సరళం చేస్తాడు, నా యుద్ధం దేవుడు కదా, నా పక్షంలో యుద్ధం ఆడతాడు, నాతో ఉంటాడు, నన్ను నడిపిస్తాడు, నాతో ఆ పని చేయించాలంటాడు, నా ద్వారా ఖచ్చితంగా పని చేయించుతాడు. యోనా ద్వారా నినివే పట్టణాన్ని రక్షించుకోవాలనుకున్నాడు, యోనా ద్వారానే రక్షించుకున్నాడు. యోనా భయపడి పరిగెత్తి ఏదో చేద్దామనుకున్నాడు, కానీ యోనా ద్వారానే నినివే పట్టణం రక్షింపబడాలని దేవుడు ప్రణాళిక ఉంది, కాబట్టి పరిగెత్తి పైన తిరిగి తీసుకొచ్చి ఆయన నాకేం చేశాడు, అక్కడ నిలబెట్టి చేయించాడు. సో ఇక్కడ ఏం చూస్తాము, వ్యతిరేకత వచ్చినా కానీ verse 6 గమనిస్తే చూడండి, Hear, O God, verse 4, Hear, O God,
O our God, for we are despised, turn the reproach on their own heads, and give them as plunder to a land of captivity. Do not cover their iniquity, and do not let their sin be blotted out far before them. For they have provoked you to anger before the builders. So we built the wall, and the entire wall was joined together up to half its height, for the people had a mind to work. వ్యతిరేకత వచ్చినా కానీ ఏమని ప్రార్థన చేస్తారు? ఎవరైతే నేను రెచ్చగొడుతున్నారో, నీ పని విషయంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను వదలొద్దు. నువ్వు మా పక్షంలో, నువ్వు మా పక్షాన్నే ఉండు. మేము గోడలు కట్టగలిగారు, మేము గోడలు కట్టగలగాలి. ఆ రోజు ఏమంటారు? సో వి బిల్డ్ ద వాల్ అండ్ ఎంటైర్ వాల్ వాజ్ జాయింట్. సగం పడిపోయిన గోడ ఏం చేస్తారు? వాళ్ళు సగం కట్టి జాయిన్ చేసి ఇక్కడ ఎందుకంటే ఫర్ ద పీపుల్ హ్యాడ్ ఎ మైండ్ టు వర్క్. చాలామంది ఈ మధ్యలో పాలిటిక్స్ ఏదైనా చూసినా కానీ ఏదైనా ఆరంభించినప్పుడు చాలామంది ఏం చేస్తారు? చేద్దాం స్టార్టింగ్ విన్న వెంటనే జోష్ బాగా వచ్చి అందరూ వస్తారండి. చివరికి పని చేసేసరికి చాలామంది ఏం చేస్తారు? వెనుక తిరిగి వెళ్ళిపోతారు. బట్ ఆ రోజు నేను చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? కమాండ్ లెట్ us build the temple of the Lord. దేవుడు మందిరం కడతాం, లేదా దేవుడు కూలిపోయిన గోడలు తిరిగి కడతాము అని ఏం చేస్తారు? అందరూ కూడా బయలుదేరుతారు. బయలుదేరిన వారు అందరూ కూడా ఏం చేస్తారు? అందరూ కూడా ఏమో ఆ చివరి మాట చదవాల్సి ఆ రోజు కనుక అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను. కనుక మేము గోడలు కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఏమిటంటే జనాలకి పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను. జనులకి మనసు కలిగి ఉండేను కాబట్టి ఏం చేస్తారంట? వాళ్ళు గోడలు కట్టగలిగినారు. ఆయనను పని చేయటకు జనులకు మనసు కలిగి ఉండేను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండేది. ఏముండాలంటే దేవుని మందిరంలో పని చేయడానికి, ఆయన పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండేది. ఈ మాట వింటాం కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అలాగే వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. ఇంగ్లీష్లో మాట్లాడతాం. నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే ఎన్ని మార్గాలలో చేయవు. వేర్ దేర్ ఈజ్ ఎ విల్, నీకు చెయ్యాలి అనే తపన ఉంటే ఏదో ఒక మార్గము ఓపెన్ అవుతుంది. చేయడానికి ఇష్టం లేకపోతే నీ ముందు ఎన్ని ద్వారాలు తెచ్చినా ఏ ద్వారాన్ని కూడా నువ్వు సక్సెస్ఫుల్గా. సో ఫస్ట్ థింగ్ మనసు ఎక్కడ స్టార్ట్ అయింది? నెహెమ్యాకి ఆ మనసు కలిగింది కాబట్టి అదే మనసుని రాజుతో పంచుకున్నాడు, అదే మనసుని ప్రజలతో కూడా పంచుకున్నాడు. సో అందరూ ఏంటిది? అందరూ కూడా ఏకీభవించినారు. మనం టీం వర్క్ గురించి మాట్లాడతాం కదా, ఏ ఆఫీస్ తీసుకున్నా, చర్చ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ టీం ఉంటేనే టీం వర్క్ అంటే. మనం అందరం కలిస్తేనే దేవుని సంఘము కదా, చర్చ్ అంటారు. అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం. మనం అందరం కూడా పాలి భాగస్తులమే. నువ్వు తల ఉంటావో, తోక ఉంటావో, కాలు ఉంటావో, వేలు ఉంటావో, నీ ఇష్టం. దేవుడు దేంట్లో అయితే నేను ఉంచడం దాంట్లో ఏం చేయాలంటే నీ పని నువ్వు తప్పకుండా చేయాలి. మన బాడీలో ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంటే, దాని పని అది చేస్తుంది. కాబట్టి మనం ఈరోజు సజీవులతో ఉన్నాము, చచ్చుబడలేదు. ఒక చేయి చచ్చుబడిపోయినా కానీ ఏం చేస్తుంది? ఇంకొక చేయికి సహాయం చేస్తుంది. ఆ చేయి పని చేయట్లేదు కాబట్టి నేను నడవనంటదా కాదు, నేను పని చేయనంటే కాదు. సో అందరూ కూడా ఏంటిది? ఒక టీం వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. నేను ఒంటరి వాణి ఉన్నాను, నాకేమో ఒక టీం కావాలి. సో నా మనసుని వాళ్ళ మనసులోకి ఏం చేసి కుమ్మరిస్తాను. అంటే ఏంటిది? దేవుడు ఏం చేస్తాడు? నెహెమ్యాలో ఉన్న మంచి మనస్తత్వాన్ని, మంచి ఆత్మని వాళ్ళ పైన కూడా కుమ్మరించారు. కాబట్టి నెహెమ్యా చెప్పిన మాటలందరూ కూడా వీళ్ళు గ్రహించగలిగినారు, వీళ్ళు నమ్మగలిగినారు. చలో మనం కూడా కడదాము. వ్యతిరేకత వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు. ఆటంకం వచ్చినా దేవుడు చూసుకుంటాడు. మన ముందు మంచి లీడర్ ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? పని అప్పగించాలి, మనం చేయలేదు, మన పని మనం చేస్తాం. రాళ్ళు మోస్తామా, సిమెంట్ కలుపుతామా, ఇసుక ప్లాస్టిక్ చేస్తామా, మనకు అప్పగించే పని మనం నమ్మకంగా చేస్తాం. మనం వెళ్ళి కడతాం.
వెళ్ళి ఏం చేస్తారు, మంచి మనస్తత్వంతో వెళ్ళి వాళ్ళు కట్టగలిగారు. Amen. Verse 17 గమనిస్తే అదే 17 వచ్చిన గమనిస్తే ఓడకట్టువారు బరువులు మోయవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండేది. ఒకసారి గమనిస్తాం 14 వచ్చిన. And I looked and arose and said to the nobles, to the leaders, and to the rest of the people, do not be afraid of them. Remember the Lord, great and awesome, and fight for your brethren, your sons, your daughters, your wives, and your houses. ఏమంటున్నాడు? భయపడకు. Remember the Lord, great and awesome, fight for your brethren, your sons, your daughters, and your wives, and your houses. Verse 17 ఏమంటుంది? Those who built on the wall and those who carried burdens loaded themselves so that with one hand they worked at construction and with the other hand they held a weapon. అది ఏం చేస్తున్నారు? ఇప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందరు శత్రువుతో యుద్ధం చేయట్లేదు, గోడలు కట్టడము ఆపొద్దు మానొద్దు. అది కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఒక చేతిలో గోడ కట్టే సామాగ్రి ఉన్నది, ఇంకొక చేతిలో యుద్ధం చేసే సామాగ్రి ఉన్నది. అంటే పని చేస్తున్నాడు, యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అది ఈజీయా? కాదండి. నువ్వు చేతిలో ఖడ్గం పట్టుకొని నువ్వు రాళ్ళు మోస్తా అంటే కష్టమవుతుందో ఈజీ ఉంటుందా? కష్టం. అయినా కానీ ఏం చేస్తున్నాడు? కష్టమైన నష్టమైన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మేము దేనికైతే అడిగేసినామో, ఏ మంచి పనికైతే అడిగేసినామో మేము వెన్ను తిరిగాము, తప్పకుండా ఆ పని ముగిస్తాము అని మంచి మనస్తత్వం కలిగినారు. కాబట్టి అంటే ఒక లీడర్ ప్రోత్సహించినాడు కదా, జస్ట్ ఒక అంటించి వదిలేట్లేదండి. ఆయన ఎంకరేజ్ అయినాడు, 10 మందిని ఎంకరేజ్ చేస్తాడు, వెళ్ళినాడు. మీరు వెళ్ళి గోడలు కట్టండి, నేను అన్నీ చూసుకుంటూ అనట్లేదు. అయినా కూడా నెహెమ్యా కూడా గోడలు కట్టే విషయంలో వాళ్ళతో పాటు ఉన్నాడు, ఐడియాలు కూడా ఇస్తున్నాడు. యుద్ధం చేయడానికి ప్రజలు వస్తే, యుద్ధం శత్రువులు వస్తే ఏం చేసాము? నువ్వు కట్టే పని కట్టనే ఉండండి. శత్రువు వస్తే ఏం చేయాలి? నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు అక్కడ పరిగెత్తి తీసుకోవడానికి ఉండదు. నీ చేతిలో ఖడ్గం ఉండాలి, నీ చేతిలో వర్క్ చేసుకుంటున్నారు. అందుకే ఇంగ్లీష్ అయితే బర్డ్ అనే ఉంటుంది. సార్ చూస్తున్నారు. Those who built on the wall and those who carried burdens loaded themselves so that with one hand, ఇద్దరు కూడా గోడలు కట్టేవారు, సామాను మోసేవారి దగ్గర కూడా అందరి దగ్గర ఏమున్నది? పని చేసే సామాగ్రి ఉన్నది, యుద్ధం చేసే సామాగ్రి కూడా ఉన్నది. దే క్యారీడ్ ద వెపన్. మరి ఈరోజు మనం ఏం చేయాలి? రెండు కూడా మనం చేయాలని, దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయడానికి దేవుని వాక్యం అనే రెండంచెల కలగట్టడం మన దగ్గర ఉండాలి. మీకు ఉత్తరప్రదేశ్ మిషన్ స్ట్రీట్ గురించి అనౌన్స్ చేస్తున్నారు. అక్కడ పరిచయం ఎట్లా చేస్తున్నారు? సాధారణంగా బైబిల్ తీసుకొని పోకపోతే, బైబిల్ చేతిలో వేయకపోతే ఏం చేస్తారు? వీళ్ళకి బైబిల్ వేయడానికి కూడా వాళ్ళకి ఎక్కువ తిరుగుతూ ఉంటారు. మరి ఏం చేస్తారు? బైబిల్ లేకుండా సాధారణ ఇట్లాంటి పర్సిక్యూషన్ కేసులో బైబిల్ చూస్తే మళ్ళీ మత మార్పిడి చేస్తారని, ఇబ్బంది పెడతారని సాధారణంగా ఏం చేస్తారు? మొబైల్స్ బైబిల్ ఉంటుంది కాబట్టి వెళ్ళాలా, ప్రార్థన చేయాలా, మొబైల్ వచ్చిందని చూసి బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళ వాక్యం చెప్పించారు. అంటే ఏంటిది? మేమేం వాక్య పరిచయం చేస్తున్నాం, ఒట్టి కలవడానికి వచ్చినాం. భయపడే కాదండి, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. అంటే ఆయుధం మన దగ్గర ఉన్నది, అది ఫిజికల్గా ఉండని, డిజిటల్గా ఉండదు. మీ దగ్గర వాక్యం ఉండాలి. అందుకే వాక్యం ఏం కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏమన్నాడు? నీ హృదయమైన పలక మీద వాక్యం రాయబడితే
ఒక మాట రాయబడ్డది, బాలుడు నడవవలసిన మాట వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనాక తప్పిపోడు. అంటే ఎందుకు మనం సండే స్కూల్కి ప్రేరేపిస్తాము, ఎందుకు సండే స్కూల్ పంపిస్తాము? చిన్న వయసు నుంచి మనం వాక్యం నేర్పిస్తే ఎవరి కాలంలో వృద్ధులైనాక మీ దగ్గర బైబిల్ ఉన్నా లేకపోయినా, బైబిల్ మొత్తం 66 పుస్తకాలు నీ ఉద్యోగంలో రాయబడాల్సిన అవసరం లేదండి. నీ పరిస్థితికి కావాల్సిన వాక్యము నువ్వు ఫస్ట్ రాయబడాలి, అది పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. నేను ధర్మశాస్త్రం చదివి రాజు దగ్గరికి వెళ్ళలేదు. విన్న మాటలు, నేర్చుకున్న మాటలు, దేవుని భయం ఆయన ఉంది కాబట్టి యెరూషలేము గోడలు పడిపోయిన వెంటనే తనకు బాధ కలిగింది, వేదన కలిగింది. ఎందుకు? మంచి మనస్తత్వం కలిగినవాడు, ప్రతిసారి చాలాసార్లు కూడా దేవుని మందిరం విషయంలో ఆలోచించేవాడు కదా. తన వాంఛలో ఉంది కాబట్టి గోడలు పడిపోయిన వెంటనే వేరే వాళ్ళ గురించి రాయలేదు, కానీ నెహెమీయా గురించి ఇక్కడ రాయబడ్డది. ఎందుకు? ఆయన జోక్యం చేస్తున్నాడు, నా మందిరం కట్టబడాలి. ఏదంటే ఏం చేస్తున్నాం? కష్టపడాడు. ఒక చేతిని ఇటుకలు కట్టడం, ఇంకొక చేతిలో గన్ను కట్టుకోవడం లేదా కట్టం కట్టుకోవడం ఈజీ పని కాదు. మీరు ఇంట్లో మన పని చేస్తే 2 పనులు ఒకటేసారి ట్రై చేయడానికి కదా. ఏం చేస్తాము? 2 పడవలను ప్రయాణం చేయడం కష్టం. ఇక్కడ ఏం చేస్తాము? ఆ కష్టమైన పని నువ్వు కట్టనన్న కట్టు, యుద్ధం అది చేయాలంటావు. ఇక్కడ ఏం చేస్తాడు? కడుతున్నారు, యుద్ధం చేసే సమయం వస్తే యుద్ధానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు. 2 పనులు ఒకే వైపులో జరగబడుతుంది. ఎందుకు? దేవుని కరుణా హస్తము వాళ్ళపై ఉంది కాబట్టి ఏదైతే కష్టమైన పనో దేవుడు వాళ్ళతో పాటు సులువుగా చేపిస్తున్నాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రార్థన నుంచి స్టార్ట్ అయింది. విజ్ఞాపన చేస్తున్నారు, మొరపెట్టుకున్నాడు, దేవా ఓ తండ్రి నా ప్రార్థన విను, నా ఆలకించు, చెవి యొగ్గు, నేను వెళ్తున్న మార్గంలో సఫలం చూడాలి, నేను అభివృద్ధి చూడాలి, నువ్వు నన్ను విడిచిపెట్టకు, నీ మంచి హస్తం నా పైన ఉంటుంది కాక, నీ కరుణ హస్తం నా పైన ఉంటుంది కాక, నా ప్రజల పైన ఉంటుంది కాక, ఈ పని పైన ఉంటుంది కాక అని ప్రార్థన పూర్వకంగా ఆయన ఏం చేస్తాడు? ఈ బిల్డ్ ద టెంపుల్ అని మాత్రం సొల్యూషన్. వర్స్ 20 గమనిస్తే, wherever you hear the sound of the trumpet, rally to us there, our God will fight for us. ఏమన్నాడు? wherever you hear the sound of the trumpet, rally to us there, our God will fight for us. ఏం చేసేట? దేవుడు మా పక్షాన యుద్ధమాడుతున్న వాక్యం తెలుస్తుంది. కనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నా దేవుడు అనట్లేదండి, ఏమన్నాడు? మన దేవుడు. ఫస్ట్ నేను నా దేవుడిని మొరపెట్టుకున్నాను, నా దేవుడు కాస్త మన దేవుడు అయినాడు. ఎందుకు అయినాడు? నేను పశ్చాత్తాపడ్డాను, నా పాపాలు ఒప్పుకున్నాను, మీ పాపాలు కూడా ఒప్పుకున్నాను. సో దేవుడు ఏం చేస్తాడు? మనని పరిశుద్ధపరిచాడు, మన పాపాన్ని క్షమించినాడు. దేవుని మందిరం కట్టే విషయంలో ఏం చేశాడు? మన దేవుడు మన పక్షాన యుద్ధము చేయును. ఎక్కడైతే డిస్కరేజ్మెంట్ వస్తుందో ఒక లీడర్గా ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాడు. స్టార్టింగ్ ప్రాబ్లం లేదు, పని చేసేటప్పుడు ప్రాబ్లం వస్తే ఏంటిది? మీరు ఒక పక్కన పని చేయండి, ఒక పక్కన ఈ ఆయుధం పెట్టుకోండి. ఇంకా కష్టం వస్తే అందరు సడన్గా వచ్చేస్తే ఏం చేస్తారు? ఒక బూర ఊపుతారు, ఒక శబ్దం చేస్తారు. ఆ శబ్దం విన్న వెంటనే ఏం చేయాలంట? మీరు భయపడకండి, ఎందుకు? యుద్ధము యెహోవాది. హల్లెలూయా. ఎందుకు యుద్ధం యెహోవాది? ఎందుకంటే మీరందరూ కూడా యెహోవా పనిలో నిమగ్నమైనారు కాబట్టి, యెహోవా పని చేస్తారు కాబట్టి, యెహోవా నిన్ను నన్ను పట్టించుకునేవాడు కాబట్టి, ఎందుకు? యెహోవా హస్తం మన పైన ఉంది కాబట్టి ఆ యెహోవా హస్తం ఏం చేస్తారంటే యుద్ధం మీ పక్షాన ఆ పక్షాన్ని చేస్తుంది. So what are the supposition? We should not fear. Chapter 6 verse 15 గమనిస్తాం. ఆ ప్రకారముగా ఏలూరు మాసం
ప్రాకారమును కట్టుట సమాప్తమైంది. అందులో ఏంటంటే ఎన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేరే ఎన్ని ఆటంకాలు వచ్చినా, నేను మొత్తం పుస్తకం చదవకపోయినా చాలా ఆటంకాలు వచ్చినాయి. ఒక దగ్గర రాయబడ్డాయి, వీళ్ళు గోడలు కడతారంట, ఒక నక్క వెళ్తే, గోడ మీద నక్క వెళ్తే గోడ కూలిపోతుందని డిస్కరేజ్ చేస్తారు. అంటే అంత చులకనైపోయింది ఇస్రాయేల్ ప్రజలంటే శత్రువులకి. మీరు కట్టండి రా గోడలు, మీరు గోడలు ఎట్లా కడతారంటే, ఒక నక్క ఎంత బరువు ఉంటుందండి? ఒక 5-6 కిలోలు 10 కిలోలు అనుకున్నాం. అంటే 10 కిలోలు బరువు వేస్తే మీరు కట్టే గోడలు కూలిపోతాయి అని హేళన చేస్తున్నారు, వ్యతిరేక చేస్తున్నారు. ఆయన నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేసినా కానీ ఏం చేస్తారు? మీరు పని ఆపలేదు. ఏం చేస్తారు? 52 రోజుల్లో అదే కదా. అయితే చూడండి, సారీ, ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25th డే దినమందు, అనగా 72 దినములు ప్రకారము మన ప్రాకారమును కట్టుటకు సమాప్తమైంది. So the wall was finished in the 25th day of Elul in 52 days. Amen. సంవత్సరం పట్టాల్సింది దేవుడు 52 రోజుల్లో చేస్తున్నాడు. 52 వారాలు ఉంటాయి కదా సంవత్సరానికి కదా. అవసరం ఉంటే 52 వారాలు తీసుకునేవారు, కానీ అదేం చేస్తారు? త్వరపడి చేస్తున్నారు. ఎందుకు? ఎవరి పని వాళ్ళకి వెళ్ళాలి, ఈయన మళ్ళీ రిపోర్ట్ చేయాలి ఆఫీస్కి. సరే, వాళ్ళు ఆటంకం పెట్టారు కాబట్టి మనం పక్కన కూర్చున్నాము, శత్రువులు వెళ్ళిపోయినాక మనం మేము పెట్టాము. దానికి 2-3 months టైం పట్టింది కదా. ఆలస్యం చేయకుండా త్వరపడి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళు గోడలు కట్టడం సమాప్తి అయ్యింది. దే టుక్ 52 days ఆఫ్ టైం టు కంప్లీట్ ది వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఏం చేస్తారు? ఆలస్యం చేయలేదండి. దివారాత్రులు అక్కడ పనిచేసిన వాక్యం చేస్తున్నారు. డే అండ్ నైట్ దే హ్యావ్ టు వర్క్, దే హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్. ఎందుకు? దేవుని హస్తము వాళ్ళపై ఉంది కాబట్టి. వర్స్ 8, chapter 8 verse 6 గమనిస్తే, 6 వచనం. ఇజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించింది. అండ్ ఎజ్రా ప్లస్ ఇక్కడ ఈ పనిలో ఎజ్రా నెహెమియా ఇద్దరు కూడా కలిసి గోడలు కట్టే విషయంలో సహాయపడతారండి. ఎజ్రా పని ఏంటిది? లాస్ట్ వీక్ చూసాం, 2 పనులు ఉంటాయి. ఆయన శాస్త్రుడు, ఇంకా యాజకుడు కూడా. ఇక్కడ నెహెమియా ఏంటిది? నెహెమియా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ వేరే. నెహెమియా ఒక వేరే లీడర్షిప్గా ఉన్నాడు. ఎజ్రా ఎందుకు వచ్చిన ఈ స్థితిలో? అన్ని పనులను ఎవరు పిలుస్తారు? పాస్టర్ పిలుస్తారు. ఎందుకు? ప్రార్థన చేయడానికి, అవునా కదా. సో నెహెమియా ఏం చేస్తాడు? ఆ బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. నాతో పాటు ఎజ్రా అనే ప్రవక్త కూడా ఉన్నాడు, ఒక పాస్టర్ కూడా ఉన్నాడు. పాస్టర్ పక్కన తీసుకున్నాడు, యాజకుడు ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఎజ్రాని పిలిచి, ఎజ్రా కూడా భాగస్తుడు ఈ పనిలో. ఎజ్రాని కూడా పిలిచి ఏం చేశాడంట? అండ్ ఎజ్రా బ్లెస్ ద లార్డ్ ద గ్రేట్ గాడ్. Then all the people answered amen and amen, while lifting up their hands, and they bowed their heads and worshipped the Lord with their faces to the ground. ఏం చేశాడు? ఒక పాస్టర్గా దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరచాడు, దేవుని ఘనపరచాడు. అందరు ఏమైనా ఏం చేస్తారు? వాళ్ళు కూడా సాష్టాంగ పడి, దే బౌ డౌన్ దేర్ హెడ్స్, వాళ్ళు కూడా సాగిల పడి ఏం చేస్తాడు? దేవుని ఘనపరుస్తాడు, దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధన. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం కూడా ఒక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. హల్లెలూయా. హూ ఇస్ థాంకింగ్ గాడ్? ఎజ్రాతో పాటు నెహెమియా ప్రజలందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు? ఆ మంచి పని ముగించడానికి దేవుని కరుణా హస్తము వాళ్ళపై ఉంది కాబట్టి.
దేవుని కరుణాస్తం తీసివేయలేదు. దేవుని కరుణాస్తం తనకు ఉంది కాబట్టి వాళ్ళు పని ముగించగలిగారు. ఏమైనా వర్స్ 10 గమనిస్తే 10వ వచనం. Then he said to them, "Go your way, eat the fat, drink the sweet, and send portions to those for whom nothing is prepared. For this day is holy to you. For this day is holy to our Lord. Do not sorrow, for the joy of the Lord is your strength." ఈ 52 రోజులు సరైన తిండి లేదు, తిప్పలు లేవు, నిద్ర లేదు, ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేస్తారు? అంతా ముగించిన తర్వాత then he said to them, "Go your way, eat the fat, drink the sweet, and send portions to those for whom nothing is prepared." ఒకసారి చదివేసి 10వ వచనం. వారి సహోదరుడైన శబన్య, హోదియా, కేలిటా, సెలాయ, హానాను, కదా 8 చాప్టర్ 8 వర్స్ 10. 10వ వచనం. మరి అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకోనని వారికి వంతులు పంపించండి. ఏలైనగా ఈ దినమున మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులు. ఏంటంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆనందించాలి? ఎందుకంటే యెహోవా చేసిన గొప్ప కార్యం. మరియు అతడు వారితో ఇట్లనెను, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించండి. ఏలనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఏం చేస్తాడు? ఇంకా పని ముగించబడ్డది కాబట్టి మనం అందరం ఇప్పుడు ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఇప్పుడు మనం మంచి ఆహారం తీసుకోగలుగుతాం. మీ ఆకలి దప్పికలు దేవుడు తీరుస్తూ అంటున్నాడు. దేవుడు అనేది తృప్తిపరుస్తూ అంటున్నాడు. ఈ పని విషయంలో మీరు తినలేదు, వేరే వాళ్ళు కూడా తినలేదండి. పని చేసిన వాళ్ళు తినలేదు, చెయ్యని వాళ్ళు. అందుకని ఏమన్నాడు? మీరు తినండి, ఇంతవరకు ఎవరైతే తినలేదో వాళ్ళకు మీరు పోర్షన్స్ పంపించండి. వాళ్ళు కూడా ప్యాకెట్లు కట్టి పంపించండి, డబ్బాలు కట్టి పంపించండి. ఎందుకు? ఈరోజు ప్రభు మీద ఆనందించాలి. పని చేసేవారు, చెయ్యని వాళ్ళు కూడా. దావీదు ఎప్పుడైతే జిక్లాగ్ వెళ్ళి మొత్తం తీసుకొని వస్తాడో, 400 మందిలో 200 మంది కాపలా కాస్తే 200 మంది వెళ్తారు. అక్కడ దావీదు వచ్చి ఆ 200 మంది ఏమన్నారు? మేము కష్టపడ్డాము, మేము వెళ్ళినాము, మా ప్రాణాలు అర్పించి మేము తీసుకొచ్చాము కాబట్టి ఈ 200 మందికి మేము పంచుకోము అన్నారు. ఇక్కడ దావీదు చెప్పిన మాట ఏంటిది? ఇక్కడ కాపలా కాసిన వాళ్ళు, అక్కడ వెళ్ళిన వాళ్ళు సమానంగా పంచుకోవడం. అది మంచి లీడర్షిప్ క్వాలిటీ. ఈయన గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి ఆలోచించడం. ఈ 200 మంది యుద్ధం చేయడానికి వెళ్ళకపోతే మరి ఇక్కడ సామాన్యులు కాపలా కాస్తారు. కాపలా కాసేవాడు ఇంపార్టెంట్, యుద్ధం చేసేవాడు కూడా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కువ కష్టపడ్డావా, తక్కువ కష్టపడ్డావా, అందరూ కూడా సమానంగా పంచాలి. అదే క్రియ ఈరోజు వరకు కూడా జరుగుతుంది. ఎందుకు? దావీదు స్టార్ట్ చేస్తుంది మంచి మనస్తత్వంతో ఆరంభించింది కాబట్టి ఈరోజు వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. దేవుని దృష్టిలో అందరం ఏంటంటే సమానమే. యూదులు లేరు, అన్యులు లేరు, గ్రీకు దేశస్తులు లేరు. దేవుని దృష్టిలో అందరు సమానమే. దేవుడు అందరి కొరకు చనిపోయాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతుంది. కాబట్టి ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు పంపించి, అంటే మానవుల కొరకు పంపించాడు. మానవుడు సృష్టించిన ఈ రిలీజన్కో, క్యాస్ట్కో, ఈ మతాల గురించి కాదండి, మానవుల గురించి చనిపోయినాడు.
మానవులు ఏం చేస్తారు? గొప్ప బీద తేడా తీసుకొచ్చారు కదా, తెల్లవారు నల్లవారు ఈ భేదాలన్నీ తీసుకొచ్చి మనం కొట్టుకొని వస్తాం. కానీ దేవుడి దృష్టిలో మనందరం సమానము, మనందరినీ ఈక్వల్గా ప్రేమించాడు, మనందరి కొరకు ఈక్వల్గా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మరణం చేయించాడు, తిరిగి లేచాడు, మనందరి కొరకు తిరిగి రానన్నాడు. కానీ దేవుడు ఏమైతే అంగీకరిస్తారో వారు మాత్రమే నిత్య జీవంలోకి అడుగు పెట్టబడతారు. ఏమైనా 17వ వచనం గమనిస్తాం. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలో కట్టుకొని వాటిలో కూర్చుండేది. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగన చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టేది. అలాగే ఏంటంటే వారికి బహు సంతోషం పుట్టాడు. So the whole assembly of those who had returned from the captivity made booths and sat under the booths. For since the days of Joshua the son of Nun until that day the children of Israel had not done so. ఎంతో కాలంగా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదండి. ఎందుకు? యుద్ధం జరుగుతున్నది, ఏదో ఒక ఛాలెంజెస్ జరుగుతుంది. కానీ యెరూషలేము గోడలు కట్టిన తర్వాత ఏంటిది? సమాధానం కలిగింది. గోడలు దేనికి సాదృశ్యం అండి? గోడలు దేనికి సాదృశ్యము? లాస్ట్ కొంచెం ప్రొటెక్షన్కి సాదృశ్యం, కాపుదల భద్రతకు సాదృశ్యం. మనం ఇల్లు కట్టుకున్న గోడలు కట్టాలి. ఫస్ట్ ఏం చేస్తాము? ఫౌండేషన్ చేసిన తర్వాత, పిల్లర్ చేసిన తర్వాత ఫస్ట్ మనం గోడలు కడతాం, లేదంటే స్లాబ్ కూడా వేస్తాం. కొంచెం స్లాబ్ అయితే రేకులన్నీ వేసుకుంటాం. గోడలు లేని ఇల్లు ఉంటుంది కదా, ఉండదు. అంటే ఈ ఇటుక గోడనా, రేకులైనా, కనీసం బట్టలైనా, ప్లాస్టిక్ కవరైనా కట్టుకుంటాం. ఆ కట్టేది అనేది ప్రహరీ అంటాం, లేదంటే వాల్ అంటాం. డాక్యుమెంట్స్ మన జీవితంలో ఏదైనా గోడ కూలిపోయినట్లయితే దేవుడు తిరిగి కడతా అంటున్నాడు. ఎందుకు? దేవుని కరుణాహస్తం మన పని ఉంది, ఉందా లేదా మనం గమనించాలండి. ఎవరి పని ఉంటే దేవుని కరుణాహస్తము? ఎవరైతే నెహెమ్యాలాగా ఉపవాస ప్రార్థన కలిగి ఉంటారో, దేవుని రాజ్యం పట్ల ప్రయాసపడతారో, రాజ్యం పట్ల ఆలోచన కలిగి ఉంటుందో, ఏదైనా మంచి చేయాలి, గుడ్ కదా, మంచి పని చేయడానికి మంచి మనస్తత్వం కలిగి ఇవన్నీ లక్షణాలు ఉన్న వారిపైన దేవుని హస్తం ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన దేవా, ఇదే నేను ప్రభు చేశాను, నేను ఉత్సవిస్తూ గానం చేశాను, నేను వెళ్తున్న ప్రతి మార్గం నా మార్గం సరళం చేయండి. ఏం చేయాలంట? నీ కరుణా హస్తము నా పైన నా కుటుంబం పైన ఉండదు గాక. ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. మన ప్రార్థన ఏంటిది? దేవా, నీ కరుణా హస్తము నా పైన ఉండగా, ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ బీ అపాన్ మీ అండ్ మై ఫ్యామిలీ. లార్డ్, నేను ఏ మార్గంలో వెళ్తున్నా, ఏ పని చేస్తా, ఏ ఉద్యోగం చేస్తా, ఏ పరిచయం చేసినా, ఏ బిజినెస్ చేసినా, నా బిజినెస్ పైన ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బీ అపాన్. నేను చేసే బిజినెస్లో, నేను చేసే ఉద్యోగం, నేను చేసే పరిచయంలో, నేను వెళ్తున్న మార్గంలో నీ కృపా హస్తము నా పైన ఉంటుంది గాక, నీ కరుణా హస్తం నా పైన ఉంటుంది గాక. దేవా, నువ్వు నన్ను నడిపించు, మార్గం సరళం చేస్తావు. మార్గంలో శత్రువులను ఎదుర్కొన్నప్పుడు నేను శత్రువుతో యుద్ధం చేయను, నన్ను పక్కన జరిపి నువ్వు యుద్ధం చేస్తావు కాబట్టి నాకు విజయం కలుగుతుంది. నేనేం చేస్తాను? నేను అభివృద్ధి చెందుతాను, నేను ఫలభరితంగా మార్చబడతాను. దేవుని రాజ్యానికి సంబంధించిన విషయంలో మనం ప్రయాసపడితే దేవుడు తప్పకుండా వ్యక్తిగత స్థితిగతులను దేవుడు మార్చగలుగుతాడు. అనుకున్నా అక్కడ ఏం రాయలేదు, కానీ తప్పకుండా నేను మంచి ప్రమోషన్ వచ్చిందో చెప్తాను కదా. దేవుడు రాజును కూడా అభివృద్ధి పరుచుకుంటాడు. ఎందుకు? నా దాసుని పంపించాడు కాబట్టి, నా రాజ్యం కట్టడానికి నా దాసుని పర్మిషన్ ఇచ్చి పంపించాడు కాబట్టి ఏం చేస్తాను? ఎక్కడ వెళ్ళినా కదా స్పెసిఫిక్గా గమనిస్తే పర్మిషన్ కావాలా, వేరే రాజుల ఎదుట పర్మిషన్ కావాలన్నా కదా, కర్రలు కావాలన్నా, ఏదైనా సామాగ్రి కావాలంటే గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ నెహెమ్యా అండ్ ఎజ్రా. ఈ ఎజ్రా నేమ్ ఇందాకేమో గమనిస్తే ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ దెమ్. కాబట్టి వాళ్ళకి పర్మిషన్స్ వస్తాయి, పీపుల్ గ్రాంటెడ్. వాళ్ళు ఏదైతే అడుగుతా వచ్చినారో అన్ని కూడా వాళ్ళకి గ్రాంట్ చేయబడ్డాయి, వాళ్ళకి ఇవ్వబడ్డది. మనం వెళ్ళేదని అడిగితే ఫేవర్ ఉంటే, మంచితనం ఉంటేనే, ఫేవర్ ఉంటేనే మనం పొందుకునే, రేపు పొందుకోండి 10 సార్లు ఇస్తారు, రేపు రా, ఎల్లుండి తర్వాత రా, నెలలు కలుగుతారు. కానీ దేవుని హస్తం మన ఉంటే సంవత్సరం జరగది, నెలలో జరుగుతుంది. అలాగే
52 రోజులు ఎందుకు కట్టగలిగారు? ఎందుకంటే వాళ్ళ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అట్ ఎనీ కాస్ట్, ఏది ఏమైనా ఇంకా శత్రువులు వచ్చి నాశనం చేయకుండా, ఇంకా శత్రువులు వచ్చి ఆటంకం కలగకుండానే మనకి ఇచ్చిన టైం, కొద్ది టైంలోనే మనం వెళ్ళి గోడలు కట్టేస్తాం. ఎంత త్వరగా అంత త్వరగా వాళ్ళు కట్టగలిగారు. అది 52 రోజులు సమయం పట్టింది. ఎంత పెద్ద కూడా ఎంత కూడా మనకు తెలియదు, కానీ ఎంత విశాలమైన కూడా తెలియదు. పడిపోయిన గోడను తిరిగి కట్టడానికి 52 days. సో మన వ్యక్తిగత జీవితంలో మన విషయాలు కూడా ఏదైనా కూలిపోయినట్లయితే, పడిపోయినట్లయితే దేవుడు తిరిగి కట్టడానికి మనల్ని ప్రేరేపిస్తాడు. మనం కట్టాలి, మనం 10 మందితో సహకరించి మనం కట్టాల్సింది కట్టాలి. దేనికి మనం ఇక్కడ ఇంకా బ్రతుకున్నామండి? దేవుని రాజ్యాన్ని కట్టేశాడు. సో నీ వంతు సహాయము, నువ్వు ప్రార్థనలో సహాయపడతావా, ఆర్థికంగా సహాయపడతావా, నీ శరీరం, నీ ఫిజికల్గా వెళ్ళి నువ్వు సహాయపడతావు. నువ్వు దేంట్లో నువ్వు సహాయం చేయగలుగుతావు, నువ్వు దాంట్లో సహాయపడు. చాలామంది డబ్బున్నారు, ఆయన డబ్బులు ఇస్తుంటే వెళ్ళి పర్చేజ్ చేయడం కాదండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అంతా ఏం వల్ల ఫస్ట్ థింగ్ టీం వర్క్ అవసరం. టీం ఉంటే 10 ఆలోచనలు వస్తాయి, 10 తలంపులు వస్తాయి, ఒకరొకరు భరోసా ఇస్తారు, ఒకరొకరు ఎంకరేజ్ చేస్తారు, చేయాల్సిన పని తప్పకుండా చేయగలుగుతారు. అందుకే గిద్యోను యుద్ధం వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చినారు? దాదాపు 30,000 మంది వచ్చినారు. అక్కడ నుంచి తగ్గించి చివరికి ఎంతమంది వచ్చినారు? 300 మందితోనే. అంటే 300 మంది లైక్ మైండెడ్ అంటే 300 మందికి ఒకే మనస్తత్వము, ఒకే ఆలోచన, ఒకే తలంపులు, ఒకే స్థితిగతులు ఉన్నారు. కాబట్టి ఈ 300 మందితో గిద్యోనుతో పాటు మిద్యాను పైన ఏం చేశారు? గెలవగలిగినారు. వేల మంది అయితే ఏమవుతుంది? ఒకడు ఒక్క సైడ్ పరిగెత్తు, ఒకడు ఒక్క సైడ్ పరిగెత్తుతారు. లైక్ మైండెడ్ పీపుల్ అవసరం. ఏక మనస్తత్వం కలిగిన వారు దేవుని రాజ్యం అవసరం. సో మనందరం ఏక మనస్తత్వం కలిగి దేవుని రాజ్యాన్ని కట్టే విషయం మనము ప్రయాసపడతాం. ఆమేన్. సో ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ బీ అపాన్ us. దేవుని కరుణాస్తము నీ పైన, నా పైన, మన పైన ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.